చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 25. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడు ఎల్లను వానిని క్షమించుడి. మీకు ఒకని మీద విరోధమేమైనా ఉన్న ఎడల మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఎవరి మీదైతే విరోధం ఉందో, ఎవరి మీదైతే శత్రుత్వం ఉందో, ఎవరి మీదైతే కోపం ఉందో, నా ప్రియ దేవుని జనాంగమా, సహోదరి సహోదరుడా, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వారిని క్షమించు. దేవుడు అనేక సార్లు అనేక అవకాశాలు మనకు కల్పిస్తూ ఉంటాడు. క్షమించే అవకాశం దేవుడు నీకు ఇచ్చినప్పుడు క్షమించు సహోదరి సహోదరుడా. దేవుని సన్నిధికి వెళ్తున్నాం, మనం దేవుని మాటలు వింటున్నాం, దేవుని పాటలు పాడుతున్నాం, దేవుని వాక్యాలు చదువుతున్నాం. కానీ క్షమించే మనసు లేకపోతే నువ్వు నేను ఏమాత్రం కూడా దేవునికి ఇష్టంగా బ్రతకలేము. ఈరోజు నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, ఏ ఊరిలో ఏ ప్రాంతంలో ఉన్నావో నాకు తెలియదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి సత్యమైన వాక్యాన్ని నేను మీ మధ్యకు తేవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు అందరినీ క్షమించే మనసు కలిగిన వ్యక్తివేనా? క్షమిస్తున్నావా? అఫ్కోర్స్ నిన్నెవరు క్షమించకపోవచ్చు, అఫ్కోర్స్ నిన్నెవరు అర్థం చేసుకోలేకపోవచ్చు. చాలాసార్లు నీ మనసు గాయపడేటట్టుగా నీతో అనేకమైన మాటలు నేను అనుండొచ్చు. వారు నీ ఇంటి వారు కావచ్చు, వారు నీతో ఉన్నవారు కావచ్చు, వారు నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, వారెవరైనా కావచ్చు, నువ్వు డ్యూటీ చేసే చోట కొలీగ్స్ కావచ్చు. అయితే నిన్ను ఎవ్వరు క్షమించినా క్షమించకపోయినా దేవుడు నీతో